తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలమని సూటిగా ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనం ఏందిపై గీత స్వరకల్పనకు మళ్ళీ ఇప్పుడేం అవసరం వచ్చింది అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనం రేపుతుంది. తెలంగాణ వచ్చి 10 ఏళ్లైన తర్వాత ఇప్పుడు స్వరకల్పన ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగా ఒరిజినల్ గీతాన్ని కొన్ని మార్పులు చేశారు. 1.5 నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధమవుతుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఈ గీతాన్ని విడుదల చేయనున్నారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ గీతాన్ని కంపోజ్ చేస్తుండగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కీరవాణి స్టూడియోకి వెళ్లి రాష్ట్ర గీతాన్ని ఎలా కంపోజ్ చేయాలనే దానిపై చర్చించారు. అయితే ఈ అంశంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ్యూజిక్ డైరెక్టర్తో ఎలా రూపొందిస్తారని ప్రశ్నిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలమని ప్రశ్నిస్తూ ఈ అంశంపై ట్వీట్ చేశారు. అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడి పెత్తనం ఏంటంటూ గీత స్వరకల్పనకు మళ్ళీ ఇప్పుడేం అవసరం వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనాక కూడా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలమని నిలదీశారు. కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది నాటు పాట కాదని, నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన వందలాది మంది అమరవీరుల త్యాగాలు 4 కోట్ల ప్రజల కలల ప్రతిరూపమని, ఒక రణ నినాదమని, ధిక్కార స్వరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. 2011 జనవరి 3న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి గర్జనలో లక్షలాది మంది ప్రజలు ఈ గీతాన్ని ఆలపించిన తీరు చూస్తుంటే ఈ దుస్సాహసం చేయరని మండిపడ్డారు. అందశ్రీ గారిచ్చిన ఒరిజినల్ ట్యూన్తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలపించిందన్నారు ఆర్ఎస్పీ. టాలీవుడ్ వేరు, తెలంగాణ ఉద్యమం వేరు. టాలీవుడ్ వినోదం కోసమే తెలంగాణ గీతం అనేది ఉద్యమ సమయంలో తెలంగాణ హృదయాలన్నిటినీ ఒకచోట చేర్చిన భావోద్వేగాల మాల. జనగణమన, వందే మాతరం గీతాలకు ట్యూన్ ఇచ్చింది హాలీవుడ్ కాదు. పాపం అందశ్రీ అమాయకులు, నిస్సహాయం కాబట్టి మౌనంగా కూర్చున్నాడు. మీరేం చేసినా భరిస్తున్నారు. ఆంధ్ర సంగీత విద్వాంసులు మిమ్మల్ని ఆకట్టుకుంటే దయచేసి ఏపీకి వెళ్ళి అక్కడ సీఎం అవ్వండి. మీరు తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుంటే తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించి తెలంగాణ ప్రతిభను ప్రోత్సహించాలి. తెలంగాణ ప్రజలారా, జూన్ 2 నాడు ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందామా లేక మన ఒరిజినల్ గీతాన్ని పాడుకుందామా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.